రాజకీయాలు చేయడం వేరు, రాష్ట్ర నాడి తెలుసుకొని రాజకీయాలు చేయడం వేరు. ఇప్పుడు షర్మిల, జగన్ విషయంలో ఇదే ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ నాడి తెలుసుకునే రాజకీయాలు చేస్తున్నారా ఇద్దరు అని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆల్రెడీ సక్సెస్ అయిపోయారు కాబట్టి అక్కడ పెద్దగా ప్రస్తావించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ ఇద్దరూ కూడా, షర్మిల కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారసత్వం పోరుతోనే ఇద్దరు రాజకీయాలు చేస్తున్నారు అనేది. కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డిని ఆయన వారసత్వాన్ని వారసుడిగా ప్రజల్ని అంగీకరించారు కానీ, వైఎస్ఆర్ వారసుడిగా ఆయన ఏమి వారసత్వంగా అయితే రాలేదు అనేది కొంతమంది చెప్పే మాట. ఎలాగా, వైఎస్ఆర్ ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ లేదు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఈయన అదే కాంగ్రెస్లో ఆ పదవిని తీసుకొని కొనసాగితే వారసత్వంగా కొనసాగారు అని అనుకోవచ్చు. ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి పార్టీ పెట్టుకొని ఆయన గెలిచారు కాబట్టి ఆయన ఇండివిజువల్ సక్సెస్ అనేవాళ్ళు కొంతమంది. అయితే ఇక్కడ మరొక అంశం, ఆయన పార్టీ పెట్టుకున్నా సరే వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ నుంచే కదా. కాంగ్రెస్ నాయకులను తీసుకొని ఈయన ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టుకుంటే, అప్పట్లో వచ్చిన ఇప్పుడున్న బొత్స కానీ, ధర్మాన ప్రసాదరావు కానీ, మోపిదేవి వెంకటరమణ కానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ కానీ, వాళ్ళందరూ అప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా చేసిన వాళ్ళే. జగన్మోహన్ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో వాళ్ళని తీసుకొచ్చి పార్టీ పెట్టిన తర్వాత అది కాకుండా వారసత్వం ఎలా కాకుండా పోతుందని మరొక వెర్షన్. ఓకే, రెండింటిని ఇక్కడ ప్రస్తావించుకోవాలి. అయితే ఇక్కడ షర్మిల విషయంలో అలా కాదు. షర్మిల కూడా తెలంగాణ వెళ్ళి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పి ఎదగాలనుకుంది. ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి పీసీసీ చీఫ్గా కొనసాగుతూ కూడా వైఎస్ఆర్ పేరు జపిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ కీలకమైన అంశం ఇదే. ప్రజలు నమ్మి ఒప్పుకొని ఆశీర్వదిస్తేనే వైఎస్ఆర్ వారసత్వం ఎవరికి దక్కుతుంది అనేది ప్రజలు నమ్మి ఒప్పుకోవాలి. ఇక్కడ కీలకమైన అంశం. అయితే ఈ విషయంలో పరస్పరం కీచులాడుకుంటే, ఒకరిపై ఒక విమర్శలు చేసుకొని రోడ్డుకి ఎక్కితే చివరికి ఇద్దరిని కూడా ప్రజలు పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు నందమూరి వారసుని నేనే అంటూ అప్పట్లో హరికృష్ణ వచ్చారు, అన్న తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఇదే సమయంలో కాదు అసలు శిశుల వారసత్వం నాదే అంటూ అప్పట్లో లక్ష్మీ పార్వతి గారు ముందుకు వచ్చారు. ఎన్టీఆర్ టీడీపీ అంటూ ఆమె మరో పార్టీ పెట్టారు. ఈ ఇద్దరు కీచులాటని ప్రజలు సహించలేకపోయారు. ఫలితంగా అసలు శిశులు టీడీపీ చంద్రబాబుదేనని తేల్చేశారు. ఫలితంగా హరికృష్ణ, లక్ష్మీ పార్వతి ఇద్దరు కూడా పార్టీలు ఎత్తేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏపీలోనూ అలాంటి పరిణామాలే తెర మీదకి వచ్చే అవకాశం ఉంది అనేది పరిశీలకులు చెబుతున్నమాట. ఎందుకు అంటే ప్రజలు కీచులాటలను అస్సలు సహించరు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్, బీజేపీ కీచులాడుకున్నారు. ఎవరికి వారు రాజకీయాలు చేసుకున్నారు. ఫలితంగా ప్రజలు ఈ మూడు పార్టీలను పక్కన పెట్టేశారు. 2024 వచ్చేసరికి ముగ్గురు కలిశారు, మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఇది చాలా ఉదాహరణ. ఇప్పుడు కూడా వీళ్ళిద్దరూ కీచులాడుకుని వారసత్వం కోసం ఇంకా అదే నేను వారసుని నీరు వారసుని ప్రజలకు ముందుకెళ్తే మళ్ళీ ఇద్దరినే పక్కన పెట్టే ఛాన్స్ లేకపోలేదు అనేది విశ్లేషకుల అభిప్రాయం.